ఈ సృష్టిలో ప్రాధాన్యతను కలిగిన సూర్యచంద్రులు మన జీవితంలోనూ ప్రభావాన్ని చూపుతారని పెద్దలు చెబుతారు. పగటి వేళకు రాజు సూర్యుడైతే రాత్రికి రాజు నెలరాజు. సూర్యోపాసన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు చంద్రుణ్ణి పూజించే గౌరీ పౌర్ణమి వ్రతం ఆచరించిన స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. ఆ రోజు ఉదయం వేకువజామునే లేచి తలకు స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి రకరకాల పండ్లు సేకరించి చెరుకులు, పూనయ్యిలు, పానకం, వడపప్పు, పసుపు కుంకుమలు సిద్ధం చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తరువాత పూజను ప్రారంభించి ముత్తైదువులు, కన్యలు, పిల్లలతో కూడి తులసికోట వద్ద భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నైవేద్యం, హారతులు చంద్రునికి సమర్పిస్తారు. పూజానంతరం ఈ ప్రసాదాన్ని ఆరగిస్తారు. ఈ పూజను కన్నెపిల్లలు ఆచరించినట్లయితే యోగ్యుడైన భర్తను పొందుతారు. మన సాంప్రదాయంలో శంఖనాదం, నాదస్వరాల్ని ఏ విధంగా శుభప్రదంగా భావిస్తామో అదేవిధంగా పల్లెటూళ్లలో ఉలాలు అనే ప్రత్యేక శబ్దంతో ప్రతి శుభకార్యాన్ని ప్రారంభిస్తారు. వరినాట్లు వేసేటప్పుడు శుభకార్యాలలోనూ ఈ ఉలాలు వేస్తూ తమ ఆనందాన్ని ప్రదర్శిస్తారు. గౌరీ పౌర్ణమి వ్రతం సందర్భంలో చంద్రునికి పూనీయలు అర్పిస్తూ ఈ ఉలాలు పాడతారు. ఈ సాంప్రదాయాన్ని చిరస్థాయిగా నిలపాలని ఆశిస్తూ శ్రీమాతా విశాఖపట్నం వారు భక్తి శ్రద్ధలతో ఈ గౌరీ పౌర్ణమి వ్రతమును సమర్పిస్తున్నారు. పూర్వకాలంలో పుష్కర ద్వీపంలో వారణాసి అనే పట్టణంలో విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి కొలువు తీరి ఉన్నటువంటి ఆలయంలో ప్రతిరోజు కూడా పూజాదులు జరుగుతూ ఉండడం చేత ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంటూ అక్కడ నివసించే అన్ని వర్ణాల వారు కూడా మహాధనవంతులుగా ఉంటూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకప్పుడు ఆ ప్రాంతానికి పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన సర్వేశ్వరుడని పేరుగల బీద బ్రాహ్మణుడు తన కుటుంబంతో సహా అక్కడికి వచ్చి పెద్దల్ని ఆశ్రయించి ఆ విశ్వేశ్వర ఆలయంలోనే నివాసం ఏర్పరచుకుని పత్రాలను, పుష్పాలను, ఫలాలను సేకరించి స్వామివారి సేవలోనే తరిస్తూ అనేక సంవత్సరాలుగా ఇదే విధంగా కాశీ విశ్వేశ్వరునికి అర్చనలు చేస్తూ ఎవరిని ఒక్క పైసా కూడా యాచించకుండా స్వామివారి ప్రసాదాన్ని ఆహారంగా తీసుకుంటూ స్వామివారి చరణామృతాన్ని సేవిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. అతని భార్య పరమ పతివ్రతా శిరోమణి ఇందుమతి అనే పేరుగల ఆమె కూడా అదే ప్రకారంగా ప్రతిరోజు భర్త కన్నా ముందుగానే నిద్రలేచి ప్రాతకాల నిత్యకృత్యాలను తీర్చుకుని పార్వతీ ఆలయంలో అర్చన చేసిన తరువాత భర్త చెంతకు చేరుకుంటూ ఉండేది. ఈ ప్రకారంగా భార్యాభర్తలిద్దరూ దైవసేవలోనే మునిగి ఉండడం చేత వారి పిల్లలు అన్నం పెట్టమని గోలగోల చేస్తూ ఉన్నారు. ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆ సర్వేశ్వరుడు స్వామి ధ్యానంలోనే ఉన్నాడు తప్ప ఎవ్వరినీ ఏ విధంగానూ యాచించలేదు. ఇలా ఉండగా ఒకరోజున ఇందుమతి తన పిల్లల ఆకలి బాతికి ఓర్వలేక పార్వతీదేవిని తూలనాడుతూ దుఃఖించి నిద్రించగా పార్వతీదేవి ఆమె భక్తికి మెచ్చి సర్వాభరణాలతో, ఎర్రని వస్త్రాలతో, నిండైన రూపంతో స్వప్నంలో ప్రత్యక్షమై, ఓ ఇందుమతి, నీ భక్తికి మెచ్చితిని, నిన్ను ఆదుకోవాలనే నీకు దర్శనమిచ్చాను. నీ దుఃఖానికి కారణమేమిటి? నేనుండగా నీకు వచ్చిన లోపమేమిటి? కారణం చెప్పమని ఇందుమతిని కోరగా ఇందుమతి తనకు దర్శనమిచ్చిన దైవస్వరూపిణి శ్రీ పార్వతీదేవే అని తెలుసుకుని, తల్లీ భవానీ, దీనజన కల్పవల్లి, నాకు ఊహ తెలిసింది మొదలు నిన్ను తప్ప ఎవ్వరినీ ప్రార్థించలేదు, సేవించనూ లేదు. నాయందు నీ కటాక్షం లేకపోవడం చేతనే ఇలాంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ నా పిల్లల గోడును చూడలేక బాధపడుతూ ఉన్నాను తల్లి అని మనసారా మొరపెట్టుకోగానే అప్పుడు పార్వతీదేవి, ఓ పుణ్యరాశి ఇందుమతి, నేనుండగా నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నీ మేలు కోరి నీకొక వ్రతాన్ని తెలుపుతున్నాను. దానిని నీవు ఆచరించినట్లయితే నీకు అష్టైశ్వర్యాలు, ఐదవతనము తప్పకుండా కలుగుతాయి. కనుక నీవు ముఖ్యంగా ఈ వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పగా ఎంతో సంతోషించిన ఇందుమతి, తల్లి, ఓ దీనబాంధవి, ఆ వ్రతం పేరేమిటి, ఎలా చెయ్యాలి,
విపులంగా చెప్పమని ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పసాగింది. ఓ ఇందుమతి, ఈ వచ్చే ఆశ్వయుజ శుక్ల పౌర్ణమికి గౌరీ పౌర్ణమి అని పేరు. ఆ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి సాయంత్రం చంద్రోదయం కాగానే సన్నికల మీద పసుపుతో గౌరీదేవి రూపును తయారు చేసుకుని ప్రాణప్రతిష్ఠ కావించి షోడశోపచారములతో పూజ చేసుకుని వ్రతకథను చెప్పించుకుని అక్షతలు తలపై వేసుకుని నన్ను ధ్యానించి నా ప్రసాదాన్ని భుజించాలి. ఆ ప్రకారంగా చేసినట్లయితే తప్పకుండా అష్టైశ్వర్యాలను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి అంతర్ధానమైంది జగదాంబ. ఆ తర్వాత నిద్రలోంచి మేల్కొన్న ఇందుమతి ఇది కలయని తెలుసుకుని అప్పట్నుంచి పార్వతీదేవినే ధ్యానిస్తూ శ్రద్ధగా పూజ చేయసాగింది. అలా కొన్ని రోజుల తరువాత గౌరీ పౌర్ణమి రానే వచ్చింది. ఆ రోజున స్వప్నంలో పార్వతీదేవి చెప్పిన ప్రకారం ఇందుమతి ఆ వ్రతాన్ని ఎంతో చక్కగా జరుపుకున్నది. అప్పుడు పార్వతీదేవి కటాక్షించి ఆ దేశపు రాజుకు స్వప్నంలో కనిపించి, ఓ రాజా, నీ రాజ్యంలోని వారణాసి అనే పట్టణంలోని విశ్వేశ్వరాలయంలో సర్వేశ్వరుడు అనే బ్రాహ్మణుడు భార్యాబిడ్డలతో దైవసేవ చేసుకుంటూ ఉన్నాడు. అతన్ని పిలిపించి 2 గ్రామాలను గనక అతనికి సర్వాధికారాలతో దానం ఇచ్చినట్లయితే నీకు రాజ్యాభివృద్ధి కలుగుతుంది. నీవు తప్పకుండా ఈ దానం చెయ్యాలి సుమా అని చెప్పి అంతర్ధానమైంది. అప్పుడు ఆ రాజు తక్షణమే బయలుదేరి వారణాసిని చేరుకుని ఆ ఆలయానికి వచ్చి బ్రాహ్మణ దంపతులను దర్శించి నమస్కరించి, ఓ పుణ్యదంపతులారా, మీ వలన నా యొక్క సమస్త పాపములు కూడా నశించాయి. లోకమాత అయినటువంటి పార్వతీదేవి నాకు స్వప్నంలో కనిపించి మీకు 2 గ్రామాలను దానం ఇమ్మని ఆజ్ఞాపించారు. ఆ ప్రకారమే నేను ఈ దానం ఇవ్వదలిచాను. నన్ను ఆశీర్వదించమని కోరగా సర్వేశ్వరుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత రాజు అష్టైశ్వర్యాలను పొందటం జరిగింది. ఇదంతా దైవ సంకల్పమని తెలుసుకున్నటువంటి వారంతా కూడా ఎంతో ఆనందాన్ని పొందారు. రాజు ఆ 2 గ్రామాల్ని సర్వేశ్వరునికి స్వాధీనం చేయడం జరిగింది. అప్పటి నుంచి బ్రాహ్మణుడు ఇహమందున అష్టైశ్వర్యాలను పుత్ర పౌత్రాభివృద్ధితో సుఖాలను పొంది అంత్యకాలమందు శివసాయుధ్యంతో కైలాసం చేరుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఇందుమతి కథ విన్నవారు తరతరాలుగా దీన్ని ఆచరిస్తూ తరిస్తూ వస్తున్నారు. కనుక ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించటం సర్వదా శుభప్రదం.